రామేశ్వరపల్లి గ్రామము. ఇంతకుముందు 4 సంవత్సరాల కింద చెరుకు కాలిపోతే వాళ్ళు ఫ్యాక్టరీలు తీసుకుపోకపోవట్లా నేను ఈ బెల్లం అంటానికి నిర్ణయం తీసుకున్నా. బెల్లము ఏమీ కెమికల్ లేకుండా ఖాళీ రసంతో బెల్లం తయారు చేస్తున్నా. ప్రజలు వస్తున్నారు, తీసుకుపోతున్నారు. ఒక్కొక్కళ్ళు దాన్ని బెల్లం రుచి చూసి ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు వచ్చి 10 కిలోలు 20 కిలోలు అన్నట్టుగా వాళ్ళు తీసుకొని పోతున్నారు. 2 ఎకరాలు సాగు చేసినాము. 1/2 ఎకరం విత్తనం పోయింది, 1 ఎకరం అంటుతున్నాం. ఈసారి క్రెషర్లకి రసం తీసుకుంటూ కడాయిలలో మేము మరిగించుకుంటూ బెల్లము తయారు చేస్తున్నాము కెమికల్ లేకుండా. ఒక రోజు కంటే ఇక వాళ్ళు లేబరు చెరుకు అందించారు. చెరుకు ఒక 4 గాడాయిలు అందించారు అనుకో, 4 8 క్వింటాలన్నర అవుతుంది. 6 గాడాయిలు అందించారు అనుకో 2 క్వింటాల బెల్లం అవుతుంది. ఇక వెంటనే ఇక జనాలే తీసుకుపోతున్నారు. ఇక ఈ మేము వండిన కాడికి అయితే అసలు స్టాక్ ఉండలేదు. ఇక కిలోకు 100 రూపాయల చొప్పున ఇస్తున్నాం సార్. ఇంకా ఆర్డర్లు కూడా ఇస్తున్నారు కానీ ఆర్డర్ ఈ జనాలకు సరిపోతలేదని ఆర్డర్కి మేము ఇస్తలేము. ఇరవై 25 రోజులలో బెల్లం తయారు చేస్తున్నాము. ఈ చెరుకు అందిన దాని మీదకి వెళ్ళాలి. 20 రోజులు కావచ్చు, 15 రోజులు కూడా కావచ్చు. లేబర్ కొట్టించితే ఇక్కడ అండితే కావాలి. 6-7 మనుషులు ఉంటే 20 రోజులలో కూడా ఖతం చేయొచ్చు ఎకరంన్నర. మందితోటి పని, లేబర్ తోటి పని. ఈ దినంలో లేబర్ దొరకడం పెద్ద కష్టం ఉన్నది సార్. ఇక మేము ఇంట్లో 3 ఉండుట్లా మాతో పాటు ఇక మాకు దగ్గర బంధువులు అవుతారు వాళ్ళు. ఇక మేము వస్తామని వాళ్ళు వచ్చి ఇక వాళ్ళు మేము కలిపి చేసుకుంటున్నాం. చెరుకుకు ఫ్యాక్టరీకి కొట్టిన దానికంటే ఇది మేలున్నది. ఆ రేటు ధర సరిగా లేదు, గిట్టుబాటు ధర లేదు ఫ్యాక్టరీకి కొడితే. ఈ బెల్లం అనుకుంటేనే ధర మనకు నగదు పైసలు వస్తున్నాయి. మళ్ళీ 10 రూపాయలు లాభం కూడుకుంటుంది బెల్లంలో. ఇది తినటానికి కదా సార్. ఇప్పుడు కెమికల్ కలిస్తేనేమో ఇది కలర్ చేంజ్ కాకపోతుండే. ఇది వితౌట్ కెమికలే. ఇప్పుడు సంవత్సరంకైనా మంచిగా మనం భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం దాకా అయినా కానీ ఒక కలర్ చేంజ్ అవుతుంది కానీ తీపి మాత్రం చేంజ్ కాదు. ఇప్పుడు షుగర్ పేషెంట్ కానీ షుగర్ పేషెంటే బాగా తీసుకుపోతున్నారు సార్. ఒక్కొక్కళ్ళ ఇంట్లో బంధువుల వాళ్ళకు ఫోన్లు చేసుకుంటా ఆర్డర్లు తీసుకొని పోతుండ్రు. ఈ చక్కెర కంటే ఈ బెల్లం బాగుంది అన్నట్టుగా చెప్పుకుంటా తీసుకొని పోతున్నారు సార్. కష్టము ఉన్నది, కష్టం తగ్గట్టు ఫలితం ఉన్నది ఇలా. బెల్లం ప్రతి సంవత్సరం ఇక్కడ మంచి ఫేమస్, మంచిగా పండిస్తారు. ఏమి కెమికల్స్ ఏం వేయకుండా ప్యూర్గా ఉంటుంది, బాగుంటుంది. రీజనబుల్ రేట్ బాగుంటుంది, తీసుకోవచ్చు. బయట సూపర్ మార్కెట్లో దొరికే బెల్లం తేడా మీకు రుచిలో తేడా తెలుస్తుంది. ఆయుర్వేదిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ వై బాగుంటుంది అంతవరకు. చాలామంది ఇక్కడ వచ్చే తీసుకుంటారు, ఎందుకంటే ముందరనే వంట అది చేసి పెట్టి చూపిస్తారు కాబట్టి, ఇది మన కళ్ళ ముందు చేసేది కాబట్టి, ఎటువంటి కెమికల్స్ వేయరు కాబట్టి సో తీసుకోవచ్చు. దోమకొండ. మేము కూడా బెల్లం వండేవాళ్ళము. ఈ చెరుకులు బెల్లాలు క్యాన్సిల్ చేసిన నుంచి మాకు బెల్లాలే కరువు అయిపోయినాయి. వచ్చే తెల్ల బెల్లం కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు, అది ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వండే బెల్లం చాలా ఒరిజినల్గా ఉంటుంది, న్యాచురల్ బెల్లం చాలా బాగుంటుంది. కెమికల్స్ ఏమి ఉండవండి. ఇక్కడ వాడితే కొంచెం జిగిమందు, అంటే బెల్లం ఖరాబ్ కాకుండా కొంచెం జిగిమందు వాడతాము. లేదంటే కొంచెం ఇంత నీళ్ళలో కలిపి చున్నం కొంచెమే అది వాడతాం తప్పితే అంతకుమించి ఇందులో కలిపేది ఏమి ఉండదండి. ఇంకా తెల్లగా కావాలనుకుంటే మైల తీసేస్తారండి. తట్టలతో మైల తీసేస్తే ఇంకా కొంచెం వైట్గా వస్తుంది. ఆ మైల తీసేయకపోతే కొంచెం బ్లాక్ ఉంటుంది అంతే. కాకపోతే చెడిపోదు, ఎన్ని రోజులైనా క్వాంటిటీగా ఉంటుంది. సూపర్ మార్కెట్లో బెల్లానికి ఈ బెల్లానికి చాలా తేడా అండి. ఆ బెల్లం ఉప్పు ఉంటుంది, ఇది చాలా స్వీట్ ఉంటుంది. డైలీ మార్నింగ్ కొంచెం నైట్లో నీళ్ళలో కలిపి పెట్టుకొని మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది హెల్త్కి.